హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ. చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ 10 మందికి ప్రిపేర్ చేయబడింది కాబట్టి ఒక 10 చికెన్ జాయింట్లు తీసుకోవాలి. వాటిని బాగా కడిగి అందులో ఒక 4 చెంచాల కారం వేసుకోవాలి. అలాగే ఒక 4 చెంచాల ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న స్పూన్లతోని కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 4 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్తో మసాలా పొడి, అలాగే ఒక పెద్ద స్పూన్తో లవంగాలు, ఒక 5-6 యాలకులు, ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 5 స్టార్ పువ్వులు, ఒక 5 దాల్చిన చెక్క, అలాగే ఒక 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిమి వాటిని నూనెలో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వీటన్నిటిని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ పెరుగు వేయడం వల్ల చాలా లాభం ఉంది. తర్వాత ఒక 5 నిమ్మకాయలు రసంగా పిండి వాటిని కూడా వేసుకొని, ఇప్పుడు ఆ చికెన్లో మనం ఇవన్నీ వేసాం కదా ఇంగ్రీడియంట్స్, అలాగే ఈ పెరుగు, నిమ్మకాయ రసం, ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. గ్రేవీ లాగా ఒక ముద్దలాగా చూడండి, ముక్కలకి ఈ విధంగా బాగా పట్టాలి. అదంతా కూడా ముక్కలకి చికెన్కి బాగా ఇంకాలండి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ని కూడా కడిగి పెట్టుకొని నీళ్లు పోసి ఒక గంట సేపు ఈ రెండింటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఏం చేయాలంటే టైం దగ్గర పడుతుండగా ఎసరు పెట్టాలి. బియ్యాన్ని రెడీ చేయడానికి ఎసరు పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకొని అలాగే చికెన్లో వేసిన ఇంకా చూసారుగా ఈ మసాలా సామాన్లు సేమ్ అదే కొలతలో ఇందులో ఎసరులో కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని, అలాగే ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలండి. ఎందుకంటే బియ్యం రైస్ పొడి పొడిగా ఉంటుంది, అంటుకోకుండా చాలా త్వరగా ఉడుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఎసరు మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఆ రైస్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఈ విధంగా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే, బియ్యం పూర్తిగా ఉడకకూడదండి, హాఫ్ బాయిల్ అయితే చాలు. ఎందుకంటే ఇక్కడ హాఫ్ బాయిల్ అయితే సరిపోదు, ఎందుకంటే మిగతా సగం దమ్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది. ఎప్పుడైతే హాఫ్ బాయిల్ అయిందో ఈ విధంగా మనం వార్చుకోవాలి. బియ్యాన్ని అంతటిని ఒక పాత్రలో మనం తీసుకొని పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ కూడా మనం పొయ్యి మీద పెట్టాం కాబట్టి చికెన్ కూడా ఉడికింది. చూడండి, ఈ విధంగా చికెన్ కూడా ఎప్పుడైతే రెడీ అయిందో, ఇప్పుడు వేరొక పాత్ర తీసుకుని దమ్ పెట్టడానికి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, అలాగే నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా పాత్రకి నెయ్యి అంతా లేదా నూనె రాసుకొని గ్రేవీ వేసుకుంటూ ముక్కలు జాయింట్లు వేసుకుంటూ తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ చేయాలి. లేయర్లుగా రైస్ వేయాలి. ఈ విధంగా మీరు వీడియోలో ఎలాగైతే చూస్తున్నారో అలాగే లేయర్లుగా రైస్ వేస్తూ, గ్రేవీ వేస్తూ, అలాగే ఆ జాయింట్లు కూడా వేస్తూ, ఈ విధంగా మొత్తం చికెన్ అంతా, రైస్ అంతా కూడా ఒకదాని మీద లేయర్లుగా వేస్తూ మధ్య మధ్యలో మీరు కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా పూర్తిగా మొత్తం అంతా కూడా వేసేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే, ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి మనం మూత పెట్టి ఒక చిన్న ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో, చిన్న మంట మీద 20 నిమిషాలు దమ్ పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పూర్తిగా పెట్టిన తర్వాత చూసినట్లయితే ఈ విధంగా
మనకి బిర్యానీ మొత్తం అన్నం అంతా కూడా ఫుల్గా బాయిల్ అయింది. చికెన్ కూడా ఇంకా అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా చూసారు కదా, బియ్యం రైస్ అంతా కూడా పూర్తిగా బిర్యానీ తయారైపోయింది. ఈ విధంగా మీరు ప్లేట్లో వేసుకొని తింటే అది తిరిగిపోద్ది. చూడండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మా మమ్మీ చాలా కష్టపడి చేస్తుంది ఇది. సో గైస్, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.